నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక స్వీట్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. అదేమిటంటే కోకోనట్ పౌడర్తో డ్రై గులాబ్ జామున్స్. ఈ విధంగా చేశారంటే అచ్చం స్వీట్ షాపుల్లో ఉన్నట్టే ఉంటాయి. అలాగే మనకు ఫంక్షన్లో కూడా పెడుతూ ఉంటారు కదా, సేమ్ అలానే ఉంటాయండి. ఈ విధంగా చేశారంటే చాలా తక్కువ టైంలో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. బేకరీలో కూడా కొనుక్కోవచ్చు, కానీ మనకి నచ్చిన ఆయిల్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఉండవు. మనం ఇంట్లో తయారు చేసుకుంటే మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడతాం. మంచి క్వాలిటీతో ఈ డ్రై గులాబ్ జామున్ చేశారంటే టేస్ట్ బాగుంటాయి. ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల హెల్తీగా కూడా ఉంటాము. మనం ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల కాస్ట్ కూడా తక్కువే పడుతుంది, క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తాయి. కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకున్నారంటే టేస్టీగా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉండే కోకోనట్ పౌడర్తో డ్రై గులాబ్ జామున్స్ తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను, చూసేయండి. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. స్కిప్ చేశారంటే నేను చేసిన ఈ రెసిపీ మీకు అర్థం అవ్వదు. ఆలస్యం లేకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా గులాబ్ జామున్ పౌడర్ అయితే తీసుకొచ్చుకోవాలి. క్వాంటిటీ ఎంత కావాలో తీసుకోండి. అలాగే మీరు ఏ బ్రాండెడ్ గులాబ్ జామున్ పౌడర్ అయినా తీసుకొచ్చుకోవచ్చు. నేను ఇక్కడైతే MTR గులాబ్ జామున్ పౌడర్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఇది వచ్చేసి 180 గ్రామ్స్ ప్యాకెట్. ఈ విధంగా నేను ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకొని కట్ చేసి బౌల్లో అయితే వేస్తున్నాను. కొలతలు అయితే చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. కొలతలతో చేసుకున్నారంటే గులాబ్ జామున్స్ చాలా బాగా వస్తాయి. కట్ చేసిన ఈ పౌడర్ని ఒక బౌల్లో అయితే వేసాను. అలా ట్యాప్ చేశారంటే బౌల్లో ఉన్న పిండి సమానంగా వచ్చి కొలత అనేది కరెక్ట్గా వస్తుంది, కాబట్టి అలా ట్యాప్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసేస్తున్నాను. ఏ బౌల్తో నేను గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నానో అదే కప్పుతో 1/2 కప్పు నీళ్ళు తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. కానీ నాకు 1/2 కప్పు వరకు నీళ్ళు పట్టలేదు, కొద్దిగా మిగిలాయి. ఒకేసారి నీళ్ళు పోసేసి కలపకూడదు. అలా చేయడం వల్ల పిండి అనేది జారుగా అయిపోతుంది. ఒకవేళ మీకు అలా జారీగా అయిందంటే ఇంకొద్దిగా గులాబ్ జామ్ పౌడర్ వేసి కలుపుకోండి. ఒకవేళ గులాబ్ జామ్ పౌడర్ లేకుంటే కొంచెం మైదా పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు, బాగానే వస్తాయి. కానీ వీలైనంత వరకు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండిని నొక్కుతూ కలపకూడదు. అలా చేయడం వల్ల గులాబ్ జామున్స్ మెత్తగా రాకుండా గట్టిగా వస్తాయి. పైన అలా కలిపేయాలి, ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు. చూడండి, కొన్ని నీళ్ళైతే నాకు మిగిలాయి. ఈ విధంగా కలుపుకొని ఒక బౌల్ పెట్టేసేయండి. పిండి నానలోపు మనకు కావాల్సిన కోకోనట్ పౌడర్ని తయారు చేసుకుందాం. నేను ఇక్కడ ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నాను, పచ్చి కొబ్బరి అండి. పైన చెక్కు మొత్తం తీసేయాలి. చెక్కు తీసేసిన ఈ కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 180 గ్రామ్స్ గులాబ్ జామున్ పౌడర్కి ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నాను. దీన్ని బట్టి మీరు ఎంత కావాలో తీసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. కట్ చేసిన కొబ్బరి ముక్కలన్నిటినీ ఒక మిక్సర్ జార్లో వేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు వేసుకోకూడదండి, అలానే గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బెటర్. ఒకవేళ మీరు కోకోనట్ పౌడర్ ఇంట్లో తయారు చేసుకోలేకుంటే మార్కెట్లో అవైలబుల్గానే ఉన్నాయి, అదైనా తెచ్చుకొని చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా చేశారంటే ఫ్రెష్గా తయారు చేసుకుంటాం కదా, టేస్ట్ చాలా బాగుంటాయి. స్టవ్ వెలిగించేసి ఫ్రై పాన్ పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడిని మొత్తం వేసేయాలి. వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువ మంట పెట్టారంటే మాడిపోతుంది. ఈ పచ్చి కొబ్బరి పొడి కలర్ చేంజ్ కాకుండా చూసుకోండి. ఇలా డ్రై అయినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఈ విధంగా ఉండాలి కోకోనట్ పౌడరు. ఈ విధంగా చల్లారుతూ ఉంటుంది. ఈలోపు మనము పాకం తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నెలో ఏ కప్పుతో గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్పు షుగర్ వేసుకున్నాను. సేమ్ అదే కప్పుతో 1.5 కప్పు నీళ్ళు వేసాను. నీళ్ళు వేసిన తర్వాత కదుపుకుంటూ మధ్యలో కలుపుతూ పాకం రాణించుకోవాలి. గులాబ్ జామున్కి లేత పాకం వస్తే సరిపోతుంది. పాకం వచ్చిన తర్వాత అందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఇలాచీలని దంచి వేసుకున్నాను. అప్పటికప్పుడు ఫ్రెష్గా యాలకల్ని నల్లకొట్టి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేయండి. మనము గులాబ్ జామున్స్ తయారు చేసుకునే లోపు పాకం చల్లారకుండా కరెక్ట్గా గోరువెచ్చగా ఉంటుంది మూత పెట్టడం వల్ల. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నానబెట్టిన గులాబ్ జామున్ పిండిని చూపిస్తున్నాను చూడండి. ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యాయి. ఈ విధంగా రావాలి. అప్పుడే గులాబ్ జామున్స్ మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. నానిన ఈ గులాబ్ జామున్ పిండిని ఇంకా కలపకూడదు. ఒక బౌల్లో వేసేసి మీకు ఏ సైజు ఉండలు కావాలో ఆ సైజు కొంచెం పిండిని తీసుకొని బాల్ లాగా ఎక్కడ క్రాక్స్ రాకుండా తయారు చేసుకోవాలి.
ఒకవేళ మీకు జిగురుగా అంటుకుంటూ ఉంటే చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. కరెక్ట్గా పిండిని అనేది కలుపుకున్నారంటే ఏం అంటుకోదు. ఇలా పిండి ఆరిపోకుండా బౌల్ పైన మూత పెట్టుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా అయితే ఉండలన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేశాను. ఇక్కడ ఆయిల్ అయితే వేడెక్కింది. ఆయిల్ అనేది ఎంత వేడిగా ఉండాలంటే మనం చేయి పెట్టినా కూడా కాలలేదు అన్నంత వేడిగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేశారంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల ఉండనేది అలానే ఉంటుంది. ఇలా మనం వేలు పెట్టి చెక్ చేసినప్పుడు గోరువెచ్చగా ఉండాలి. అలాంటి టైంలో మనం తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ ఉండలన్నీ వేసేయాలి. వేసిన తర్వాత గరిటె పెట్టి అస్సలు కదపకూడదు. మీకు కడాయి ఎన్నైతే సరిపోతాయి అన్ని వేసుకోండి. ఒక 3 నుండి 4 నిమిషాల పాటు వదిలేయండి. అవి వాటంతట అవే పైకి వస్తాయి. ఒకవేళ మీరు కలిపిన పిండి పర్ఫెక్ట్గా లేకుంటే పైకి రావు. అలాంటి టైంలో మీరు గరిటె పెట్టి పైకి వచ్చేలాగా అలా కదపండి సరిపోతుంది. ఇక్కడ చూడండి వాటంతట అవే పైకి వస్తూ ఉన్నాయి. ఆ విధంగా రావాలి. ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు వేశారంటే వాటంతట అవే పైకి వస్తాయి. పైకి వచ్చేటప్పటికి ఈ కలర్లో ఉంటాయి. ఈ కలర్లో అన్నీ పైకి వచ్చాయి కదా. ఇప్పుడు గరిటెతో ఒకసారి గులాబ్ జామున్ పైన గరిటెని రౌండ్గా ఇలా తిప్పుతూ ఉన్నారంటే జామున్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిన వీటిల్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూడండి ఉండలు అనేది గోరువెచ్చగా ఉన్నాయి. ఇక్కడ పాకం కూడా గోరువెచ్చగా ఉంది. ఈ టైంలో మనము తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్ మొత్తము ఈ షుగర్ పాకంలో వేసేయాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న జామున్స్ గోరువెచ్చగా ఉండాలి. అలాగే షుగర్ పాకం కూడా గోరువెచ్చగా ఉంటేనే మనకి జామున్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను ఫ్రై చేసి పెట్టుకున్న జామున్స్ మొత్తము షుగర్ సిరప్లో అయితే వేసేసాను. వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. చూడండి చూడడానికి మంచి కలర్ ఉన్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేయండి ఒక 10 నిమిషాల పాటు. 10 నిమిషాల్లో ఇక్కడ గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి. చూడండి బాగా జ్యూసీగా పర్ఫెక్ట్గా అయితే షుగర్ సిరప్ మొత్తం గులాబ్ జామున్కి అయితే పట్టిందండి. అన్నీ కూడా కరెక్ట్గా అయితే వచ్చాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకు ఇక్కడైతే 10 నిమిషాల టైం అయితే తీసుకునింది. 10 నిమిషాల్లో బాగా నానిపోయాయి గులాబ్ జామున్స్. నేను చేసిన విధంగా చేశారంటే ఎక్కువ టైం కాకుండా చాలా తక్కువ టైంలో అయితే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. నానిన ఈ గులాబ్ జామున్స్ని మొత్తము ఈ డ్రై కోకోనట్ పౌడర్లో వేసేసి కోకోనట్ పౌడర్ అంటుకునేలాగా తయారు చేయండి. ఈ ఉండలన్నిటికీ ఈ ఉండలన్నీ ఇలా తయారు చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నారంటే కోకోనట్ పౌడర్తో తయారు చేసుకునే గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ చూడండి షుగర్ సిరప్ ఎక్కువ మిగలలేదు. ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ షుగర్ సిరప్ మిగిలింది. కోకోనట్ పౌడర్ అయితే ఇంకా 3 to 4 ఉండలకి సరిపోయేట్టుగా అయితే కోకోనట్ పౌడర్ మిగిలింది. అంతే అండి. అచ్చం స్వీట్ షాపుల్లో ఫంక్షన్లో పెట్టే పచ్చి కొబ్బరితో తయారు చేసే డ్రై గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. చాలా రుచిగా ఉంటాయి. ఒక్కటి తినడం స్టార్ట్ చేశారంటే ఆపడం చాలా కష్టం. నేను చేసిన విధానం ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతాయి మీకు. నా ఛానల్లో మరెన్నో హెల్దీ రెసిపీస్ స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.